వెల్లటూరులో చోటు చేసుకున్న వివాదం, ఇళ్లు కూల్చివేతలకు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడే కారణమని టీడీపీ సీనియర్ నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, బొల్లాపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు హనుమాన్ నాయక్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 3 ఏళ్ల క్రితం మల్లికార్జున పొలం దారిని వైసీపీ నాయకులు ఆక్రమించి నిర్మాణాలు చేశారని, అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న బ్రహ్మనాయుడు వారిని ప్రోత్సహించారని టీడీపీ ఆరోపించింది. మల్లికార్జున ఫిర్యాదుతో అధికారులు విచారణ జరిపి ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు. అప్పట్లో బొల్లా తన అధికారంతో ఆక్రమణ తొలగింపును అడ్డుకున్నారని, అయితే హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలు తొలగింపబడ్డాయని టీడీపీ నాయకులు తెలిపారు. మిత్రులందరికీ, ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు వెల్లటూరులో జరిగినటువంటి సంఘటన గురించి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వెల్లటూరులో గొడవలు జరగడానికి కారణం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. గొడవలు సృష్టించటం, వర్గాల మధ్య సిచ్చు పెట్టడం, ఘర్షణలు చేయించటం, తర్వాత అక్కడికి వెళ్ళి డ్రామాలు వేయటం బ్రహ్మనాయుడు పనిగా పెట్టుకోవటం జరిగింది. ప్రజల్ని తప్పుదోవ పట్టించి సానుభూతి డ్రామాలు వద్దు బ్రహ్మనాయుడు. గౌరవ న్యాయస్థానం అవి ఆక్రమణలు కాదు, సక్రమం అని ఎక్కడా చెప్పలేదు. న్యాయస్థానంలో మరి ద్రోణాదుల మల్లికార్జున శర్మ పొలానికి వెళ్లే దారిని ఆ రోజు 7 సంవత్సరాల క్రితం వైసీపీ నాయకులు ఎంపీటీసీ సభ్యులుగా ఉన్నటువంటి గోళ్ల వెంకయ్య, సర్పంచి చినవీరయ్య ఆధ్వర్యంలో వారు ఆ పొలానికి వెళ్లే దారిని ఆక్రమించడం జరిగింది. R&B స్థలాన్ని కూడా ఆక్రమించడం జరిగినందువల్లే ఆ పొలానికి వెళ్ళలేని పరిస్థితుల్లో మరి మీ దగ్గరికి ఎమ్మెల్యేగా మీ దగ్గరికి ఆ రోజు నాకు దారి ఇప్పించండి అని చెప్పి ఆ ద్రోణాదుల మల్లికార్జున శర్మ రావడం జరిగింది. ఆ బాధితుడు మొరపెట్టుకున్న సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి అవకాశం ఉన్నా కూడా నువ్వు కేవలం అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీకి, ప్రస్తుత సర్పంచి వేరేకి కొమ్ము కాసి బాధితుడికి అన్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా ఆ గ్రామ ప్రజలందరికీ తెలుసు. అహంకారంతో ఆనాడు బొల్లా బ్రహ్మనాయుడు ఆక్రమణలు ప్రోత్సహించడం వల్లనే గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారుల చుట్టూ తిరిగి అధికారులను కూడా నువ్వు న్యాయం చేయకుండా అడ్డుకున్నందువల్లనే మరి మల్లికార్జునరావు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు విచారించి జిల్లా కలెక్టర్ గారు R&B అధికారులను మరి వెంటనే తొలగించి అతనికి బాట ఇవ్వండి అని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితుల్లో అధికారులు విచారించి R&B స్థలాన్ని ఆక్రమించడం వాస్తవేనని, ఆక్రమణలు వెంటనే తొలగించాలని రెవెన్యూ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. నాడు అధికారంలో ఉన్నటువంటి నీవు ఆక్రమణలు తొలగించవద్దని రెవెన్యూ అధికారులను ఒత్తిడి తెచ్చి బొల్లా బ్రహ్మనాయుడు గారు ఆ రోజు మరి అడ్డుకోవడం జరిగింది. బాధితులకి మేము వెల్లటూరు గ్రామంలో మరి అందరికీ కూడా మరి ప్రభుత్వం ద్వారా NTR కాలనీలు ఏర్పాటు చేసి 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి వారికి మరి శాశ్వత గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు కట్టించేటువంటి ఏర్పాట్లు కూడా గౌరవ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు మరి త్వరలోనే చేస్తారని, ఆ విధంగా ఇంటి స్థలం లేని పేదలందరికీ, ఇల్లు లేని మరి పేదలందరికీ కూడా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇవ్వటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని